ఈ గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ చెప్పినట్టుగా మన గ్రామానికి ఉన్న దురదృష్టమో అన్ని వసతులు కోల్పోతూ వస్తున్నాం. చివరికి బోర్గం పహాడ్ అస్తిత్వాన్ని పోగొట్టుకునే పరిస్థితికి ఈనాడు దాపరించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గోదావరి అంటే అందరికీ సుపరిచితం. మనం ఎన్ని బాధలు పడ్డాము ఏంటి అనేటువంటిది. మేము 2022లో గోదావరి 71.5 అడుగులు వచ్చిన సందర్భంలో ఊరు మొత్తం మునిగిపోయింది. ఊరు ఎట్లా ఉన్నదంటే ఒక కోడిగుడ్డులాగా మొత్తం చుట్టుముట్టేసి ఒక పక్క మాత్రమే మనం వెళ్ళడానికి కొద్ది అవకాశం ఉన్నది. అంత దౌర్భాగ్య పరిస్థితులు ఇక్కడ మనం నివసిస్తూ ఉన్నాం. ఎంతోమంది అన్నీ పోగొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది ఒకే విషయం. కరకట్ట ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కడుతున్నారు, సంతోషం. కరకట్ట కట్టడం వల్ల దేనికి ఉపయోగం? ఫస్ట్ ఎవరికి ఉపయోగం జరుగుద్ది? ఊరు చుట్టూ మనకి చాలా అత్యంత విలువైన రిజిస్ట్రేషన్ మన ఏరియాలో ఉంటుంది. అత్యంత ఖరీదైన భూములు, సారవంతమైన భూములు మన బోర్గంపాడు చుట్టుపక్కలనే ఉన్నాయి. వందల వేల ఎకరాలు ఈ భూములు మొత్తం కూడా కరకట్టలో పోతే, కరకట్టలో రైతులు కోల్పోయిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. రైతులకి వాళ్ళకి పరిహారం వస్తుంది, ఇబ్బంది లేదు. మరి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటి? ఇక్కడ మన గ్రామంలో 80% ప్రజలు కూడా వ్యవసాయ కూలీలే. కొద్దిపాటి వ్యాపారస్తులు, చిన్న సన్నకారు రైతులు, చేతి వృత్తులు వారే ఉన్నారు. కానీ 80-85% వ్యవసాయ కూలీలే. మరి వీరి పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రశాంతకం కూడా మనమందరం వీళ్ళ న్యాయం కోసమే పోరాడాలి. వీళ్ళకే న్యాయం జరగాలి. భూములు పోయే వాళ్ళకి భూమి పరిహారం వస్తుంది. కానీ మేమనేది ఏంటంటే, మాకు రైతు కూలీలకి, వ్యాపారస్తులకి అందరికీ తగు న్యాయం జరిగే విధంగా మాకు ఇక్కడ గవర్నమెంట్ అధికారులను మేము ప్రతిపాదన వారి ముందు ఉంచుతున్నాం. దీని కొరకు ఒక చక్కటి ప్రతిపాదన మీరు ప్రిపేర్ చేయండి. 2013 భూసేకరణ చట్టం అని ఒక అద్భుతమైన చట్టం ఉన్నది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013. నేను నా అభిప్రాయం, నా డిమాండ్ ఏంటంటే, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా మాకు R&R ప్యాకేజీ కావాలి. ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ వద్దు. వితౌట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ we are asking R&R ప్యాకేజ్. R&R అంటే పునరావాసము మరియు పునర్నిర్మాణం. ఈ ప్యాకేజీలో సబ్బండ వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఆనాడు మనకు 2022లో గోదావరి వచ్చినప్పుడు ఆగస్టు 13 నుంచి 53 రోజులు అన్ని వర్గాల ప్రజలు, వారి ఆర్థిక సహాయము, వారి యొక్క టైము, వారందరం కలిసి 53 రోజులు రిలే నిర్హార దీక్షలు చేశాము. దేనికోసము? మాకు న్యాయం చేయండి, మాకు సమస్య ఉన్నది, మా సమస్యను పరిష్కరించండి అని కొట్లాడాం. సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాం అంతవరకు. ఇవాళ కరకట్టంటూ చెప్పేసి మనకి ఇట్లా గ్రామ సభ పెట్టడం కూడా చాలా సంతోషమే. కానీ ప్రతి ఒక్క వర్గాలకి ఇక్కడ న్యాయం జరగాలి. నేను ఆశించేది అదే. ఈ న్యాయం 2013 భూసేకరణ చట్టం R&R ప్యాకేజీతోనే పరిసమాప్తం అవుతుంది. అంతేగాని భూమి పోయిన వాళ్ళకి భూమి పరిహారం ఇస్తాము, ఇంకొకటి ఇస్తాము, మిగతా వాళ్ళందరూ ఎటన్న పోనీ గాలికి వదిలేస్తామంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం. 2013 భూసేకరణ చట్టంలో కూడా ఎన్నో చట్టాలు ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా చట్టాలని, కోర్టులను ఆశ్రయించేస్తూ న్యాయస్థానాలని ఖచ్చితంగా అందరి తరఫున, గ్రామస్తులు అందరి తరఫున మేము కోరుకునేది ఒకటే, అధికారులు కూడా విన్నవించుకునేది ఒకటే. మాకు R&R ప్యాకేజీ, కరకట్ట ఉన్నా సరే, కరకట్ట నిర్మాణం జరిగినా కానీ R&R ప్యాకేజీ కావాల్సిందే. దీంట్లో తగ్గేదే లేదు. కరకట్ట నిర్మిస్తే చాలా మంది ఇప్పటివరకు చాలా అపోహలు ఉన్నాయి. కరకట్ట నిర్మాణం జరుగుతున్నది,
కరకట్ట మరియు అవతల అంటే వాగొడ్డు వైపు భూములు కోల్పోతే వాళ్ళకి పరిహారం వస్తుంది. కానీ మనమందరం అనాథల్లాగా ఎదురు చూడాల్సి వస్తుంది. మిగతా వర్గాలందరూ భూములు ఎవరుకున్నాయి మన బూర్గంపాడులో 5% మందికే ఉన్నాయి, 5% మంది ప్రజలకే ఉన్నాయి. మిగతా అదంతా కూడా మన కూలీలమే. కాబట్టి ఈ R&R ప్యాకేజీలో అందరికీ న్యాయం జరుగుద్ది. ఇవాళందరూ అప్పులు సప్పులు చేసి లక్షలు వెచ్చించి ఇళ్ళు కట్టుకున్నారు. మరి వీళ్ళందరూ అన్యాయం జరగాల? చుట్టూ కరకట్టేస్తారు. ఈ కరకట్ట వల్ల ఎవరికి ఉపయోగం? సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగం. మీకు ఏమనట్లేదు. సరే, నేను మాట్లాడేది మా గ్రామం ఏమి పోగొట్టుకుంటుందో అదే చెప్తున్నాను. నేను ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగం చేయట్లే. గ్రామం ఓకే, నేను అనేది ఏంటంటే కరకట్ట వలన మేము ఎవరికి త్యాగం చేస్తున్నాం? మన భూములని, మన ఊరినే త్యాగం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఇది పోలవరం ప్రాజెక్టు కారణంగానే వచ్చినటువంటి ఇది కరకట్ట, అంతేగాని మరొక మీకోసమో మన కోసం కాదు, లేకపోతే ఇంకొకరి కోసం కాదు. ఈ కరకట్ట కట్టడం వల్ల ఇంకా చాలా మందికి ఉపయోగాలు జరుగుతాయి. ఇటు భూముల రేట్లు పెరుగుతాయి, కోట్లలోకి వెళ్ళిపోతాయి. ఐటీసీకి ఉపయోగం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగం. పోగొట్టుకునేది మనం బూర్గంపాడు సర్వం కోల్పోతాం. మనం ఊర్లో ఉన్నటువంటి భూములన్నీ పోతే ఊర్లో ఉండి ఏం చేస్తాం? మనం చేపలు పట్టుకుందామా? చివరికి ఉపాధి పోతుంది. మనకి జీవించడానికి తప్ప ఇంకేమీ ఉండదు. తాతల కాడి నుంచి మనం ఎన్నో అవస్థలు పడుతున్నాం. మళ్ళీ మనము పడి మన రాబోయే తరాలు కూడా ఇదే ఇబ్బందులు పడాలా? పడొద్దు. ఎక్కడో ఒకసారి దీనికి ఒక అంతం ఉండాలి. కాబట్టి దీనికి పరిష్కారమే R&R. వీఆర్ డిమాండింగ్ R&R ప్యాకేజ్. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకురండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు కాబట్టి నిధులు లేవనేటువంటి మాటే ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే మేమందరం గ్రామస్తులందరం కూడా రోడ్డు మీదకి వస్తాము, అవసరమైతే కోర్టులను కూడా ఆశ్రయిస్తాము. కాబట్టి థ్యాంక్ యూ. నేను కోరుకునే మరొకసారి చెప్తున్నాను, మాకు R&R ప్యాకేజీ కావాలి. ఈ ప్యాకేజీతోనే సబ్బండ వర్గాలు, వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు, తర్వాత వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారు అందరికీ న్యాయం జరుగుతుంది. గొడ్డుకి, గోదకి, కోడికి, కుక్కకి, ప్రతి మనిషికి, నిరుద్యోగులకు, వయోజనులకు అంటే యుక్త వయసు పిల్లలకి చెట్లకు కూడా లెక్కేసి మనకు డబ్బులు ఇస్తారు. రెండోది, చట్టంలో ఇంకొక ముఖ్య విషయం మర్చిపోయినాను. భూమి విలువకి గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్ల పరిహారం వస్తుంది. ఇవాళ మన భూపల్లి నరసింహ గారు చెప్పినట్టుగా సీతారామ ప్రాజెక్టు కింద 17.5 లక్షలు ప్రభుత్వం నిర్ణయిస్తే దాని గ్రామస్తులు అడిగారని కొంత కలిపి 20 లక్షలు చేశారు ఎకరానికి. ఈ లెక్క ప్రకారం చూస్తే మన దగ్గర రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ కాబట్టి ఎకరాకి 4 రెట్లు అంటే 20 × 4 80 లక్షలు పలుకుతుంది మన భూమి. సంతోషమేది. రైతులకి ఇది న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే భూమి పోతే భూమి దొరకదు. 80 లక్షలు పెట్టుకొని ఏం చేస్తాం? ఒక ఇల్లు రాదు. ఇదే రిజిస్ట్రేషన్ భూమి ఎక్కడన్నా మనకు దొరుకుద్దా? దొరకదు. కాబట్టి అది న్యాయం జరగాల్సింది. అవసరమైతే భూమి కింద భూమి ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలి. అందరికీ న్యాయం జరిగేటట్టుగా R&R ప్యాకేజీ కూడా ఖచ్చితంగా మీరు సిఫార్సు చేయాలని సవినంగా మనం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, గ్రామస్తులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.